రెండు దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు. అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? మరి అదేవిధంగా ఫార్ములా 1 రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో. అది కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్. వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్, దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు. ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది. అలవిగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు. ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గట్టెక్కాలి, తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. మొదట్లో మీరు చూశారు, లేని దివాలాను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండు. ఆ వైట్ పేపర్ను మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మూతోడ్ జవాబు దేదియే, ఇక మళ్ళీ ఎవడు మాట్లాడకుండా చేసినాం. అది 6,71,000 కోట్లు కాదు, 4,17,000 అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళను నోరు మూయించడం. దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గారడి నుంచి తప్పించుకోవడానికో మా మీద బుర్ర జల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే. ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే అరెస్టులు, రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు, నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని
గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఆలోచించండి, కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. దీనికి 192 దేశాలు పోటీ పడతాయి. అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. అది తప్ప 2023లో 22-23లో 30 కోట్ల ఖర్చుతోని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర జిఎస్డిపికి 700 కోట్లు సమకూర్చారని నేను ఇప్పుడే నెల్సన్ సంస్థ రిపోర్ట్ మీ ముందు పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో 30 కోట్లే. అంటే జనరల్గా జిఎస్డిపి అంటే మీకు ఇలాంటి ఈ కార్ రేసింగ్ జరిగినప్పుడు జిఎస్టీ జనరల్గా ఈ రేస్లకు 28% జిఎస్టీ ఉంటుంది పైసా. సో 700 కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపికి వస్తే సరే రమారమే 20% వేసుకుందాం. 20% మనకు జిఎస్టీ కింద డబ్బులు వచ్చినా 70 కోట్లు వస్తుంది కదా. అంటే 70 అంటే 70 రాష్ట్రానికి 70 కేంద్రానికి 20% అంటే 140 కోట్లు వస్తుంది. 140 కోట్లలో నేరుగా రాష్ట్రానికి 70 కోట్లు జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 70 కోట్లు వస్తుంది. సరే కేంద్రానికి పోయిన 70 కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక 2.32% మన స్టేట్కి వస్తుందంటే అదో 1.5 crore వస్తుంది. అంటే 71 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి. మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి కంటే లైక్ హోటల్స్, ట్యాక్సీస్, రెస్టారెంట్స్ తదితర అన్ని కలిపి 700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది. పెట్టింది 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి 700 కోట్లు. రాష్ట్ర ఇమేజు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్. ఇది తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచిండు. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? ఏదో ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు, ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఉంది అని అన్నాడు. యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23లోనే అగ్రిమెంట్ అయింది. ఇది కొత్త అగ్రిమెంట్ కాదు, కొత్త నిర్ణయం కాదు. వచ్చే 4 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది. ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్. సెకండ్, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 5, 2023 నాడు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023 వచ్చింది. ఇక కోడ్ ఎక్కడిది? ఒక నిర్ణయం ఏదైనా జరిగితే ఆన్ గోయింగ్ ప్రాసెస్, దానికి ఎలక్షన్ కోడ్కు రాదు. అన్ని పచ్చి అబద్ధాలు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ ఒక నిమిషానికి ఉందనుకుందాం, ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఏసీబీకి ఏం పనండి నాకు అర్థం కాదు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా ఉంటే గింటే లేనే లేదు, అది ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఏసీబీకి ఏం సంబంధం? ఏసీబీని అడ్డం పెట్టి నువ్వు ఎట్లా కేసు పెట్టే ప్రయత్నం చేస్తావు? పగ ప్రతీకారం. కేటీఆర్ నిన్ను అడుగడుగు నిలదీస్తుండ కనుక పగతో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే అసలు కరప్షనే లేని దగ్గర ఏసీబీ కేసు పెట్టుండు. ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్, ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నా. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇంకా జోక్ ఏంటంటే బైసాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసింది ఎవరు?
ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట, పొద్దుగాలటి వరకే ఏసీబీకి